కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయన్నారు భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు భూపాలపల్లిని ఎంతగానో అభివృద్ధి చేశామన్నారు. ఈ సంక్షేమ పథకాలే ప్రజల మన్ననలు అందుకునేలా చేశాయన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి అభివృద్ధి కొనసాగిస్తుందంటున్న వెంకటరమణారెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం హోరందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం అభ్యర్థులు ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వారు చేపట్టబోయేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి మళ్ళీ ఓటు అడిగేందుకోసం ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది? ప్రచారం అనేది ఇప్పుడే మొదలుపెట్టినాం. మేము దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా నిత్యం ప్రజల మధ్యలోనే ఉన్నాం. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అక్కడ పరిష్కరించే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొంచెం మేము మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా పబ్లిక్ దగ్గర పోతున్నాం. మా క్యాడర్ను మొదలు వాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే మొదలు ఒక పని జరగాలంటే మా కార్యకర్తలే ప్రధానం. వాళ్ళతో మొదలు ఊర్లలో మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. వాళ్ళతో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. తర్వాత జనరల్గా పబ్లిక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పబ్లిక్ మేము ఎక్కడికి క్యాడర్ దగ్గర పోయినా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. చాలా బాగా జరుగుతుంది, బాగుంది, మనకు అందరం కూడా సహకరిస్తామన్న మాట చెప్తాం. ప్రచారాస్త్రాలు ఏంది, పని చేసేటోళ్లకు పట్టం కట్టమని అడుగుతున్నాం. ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పనిచేసే వ్యక్తులను ఆదరించమని చెప్తున్నాం. డెవలప్మెంట్ని చూడమని చెప్తున్నాం. డెవలప్మెంట్ కొనసాగింపు ఉండాలంటే అవకాశం అని కోరుతున్నాం. ఇవే మా ప్రధానమైనటువంటి ప్రచారస్తాలు. ప్రతిపక్ష పార్టీలు పసలేని మరి అనాలోచితమైనటువంటి మాటల పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్తాను. భూపాలపల్లి నియోజకవర్గం 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. గతంలో మీరు ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత మైనింగ్ కాలేజీ కూడా, ఆ తర్వాత భూపాలపల్లి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా హామీ ఇచ్చారు. అవి నెరవేరలేదనేటువంటి. దానిలో అర్బన్ డెవలప్మెంట్ ఏముంటుందండి? అర్బన్ డెవలప్మెంట్ ఏం లేదు. మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజు ప్రయత్నం చేసినాము. మెడికల్ కాలేజు వచ్చింది, మోడల్ డిగ్రీ కాలేజ్ వచ్చింది, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు వచ్చినాయి. బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ గర్ల్స్ వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీ నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలలో ఫస్ట్ ఇయర్లోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. పథకాలు ఓకే అయినప్పటికీ కూడా ఉపాధి స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పించడం లేదనేటువంటి విమర్శకు ఎవరు కల్పిస్తారు? ఇక్కడ ఇది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఉపాధులు ఒక లిమిటేషన్లో కల్పిస్తాయి. ఇక్కడ ఇది ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతంలో ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎవడైనా ఒక పారిశ్రామికవేత్త పెట్టుబడి పెట్టాలంటే, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇక్కడ పెట్టడానికి అనువైన వాతావరణం, ఇక్కడ ఉండే శాంతి భద్రతలు, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నప్పుడే ఇన్వెస్టర్ ముందుకు వస్తాడు. సంక్షేమ పథకాలు కూడా డబుల్ బెడ్రూమ్ కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఇవి అర్హులకు అందలేదనేటువంటి విమర్శకు మీరు ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయడు, రాని వాడు నాకు అందలేదని చెప్తారు. కాబట్టి అందరికీ ఒకేసారి రావు. ఎవరికైనా ఏ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడైనా విడతల వారిగానే వస్తాయి. మొదటి విడత వచ్చింది, 2వ విడత, 3వ విడత కూడా వస్తాయి. అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం. ప్రజలను కూడా అర్థం చేసుకోమని మీ ద్వారా కోరుతాను. భూపాలపల్లి నియోజకవర్గంలో ఎలా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? మీకు ప్రధానమైనటువంటి పోటీ అని ఏ పార్టీని అనుకుంటారు? రెస్పాన్స్ నన్ను అడగడం కంటే నేను మళ్ళీ సాయంత్రం ప్రచారానికి పోతే మీరు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే రెస్పాన్స్ బాగుంది అని నేనంట. మీరు చూస్తే మీకు కనబడుతుంది. అద్భుతంగా ఉంది, ప్రజలు స్వాగతిస్తున్నారు. మరి వ్యక్తిగతంగా నేను ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాల్లో మాట్లాడతా. ఎన్నికలు అయిన తర్వాత అందరూ నా ప్రజలే. ఈ నియోజకవర్గమే కుటుంబంలాగా భావిస్తా. ఎవరు ఏ పని మీద వచ్చినా ఈయన నావాడు కాదు, నాకు ఎలక్షన్లో వ్యతిరేకం చేసిండు కాబట్టి ఏంటంటే వ్యతిరేకంగా చేయాలి, ఈయన ఇబ్బంది పెట్టాలనే భావన ఎప్పుడు చూడలేదు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి వసతుల కల్పన కోసం కృషి చేస్తానని ప్రజలు మళ్ళీ నాకే పట్టం కడతారు, మూడోసారి కూడా విజయం అందిస్తారంటూ గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, భూపాలపల్లి.